చెత్తలో వేసే కంటే మన ఇంట్లో గోడ మీద విధంగా అందంగా మార్చేయండి. చిరిగిన ఈ జల్లెడతో ఒక అద్భుతమైన ఐడియా అండి. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ లో రాయడం మాత్రం మర్చిపోకండి. ప్రతి ఒక్కరి ఇళ్లలో ఇలాంటి పిండి జల్లెళ్ళు అయితే వాడుతూ ఉంటాం కదండి. కొన్ని రోజులు వాడిన తర్వాత మిడిల్ లో ఉన్న క్లాత్ అయితే చిరిగిపోతూ ఉంటుంది. వీటితో అస్సలు ఏం పని లేదని మనం ఖచ్చితంగా డస్ట్‌బిన్ లో అయితే పడేస్తూ ఉంటాము. అస్సలైతే పడేయకండి. వీటిని యూజ్ చేసి ఒక బ్యూటిఫుల్ అయిన ఐడియా అండి. ఈ విధంగా చూడండి, స్కెచ్ పెన్ తీసుకున్నాను. మిడిల్ లో అయితే లైన్స్ అయితే వేసుకుంటున్నానండి. లైన్స్ వేసిన దగ్గర కట్ చేసుకోవాలండి. కత్తిని అయితే హీట్ చేసుకొని స్టవ్‌లో అయితే కట్ చేసుకోవాలి సరి సమానంగా. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఒక పీస్ తీసుకున్నానండి. లోపలైతే చివర్లు ఉంటాయి కదండీ! అక్కడ ఈ విధంగా నేను డాట్ అయితే వేసుకుంటున్నాను. స్కెచ్ పెన్ తీసుకొని సేమ్ ఇంకొక పీస్ కూడా అలాగే వేసుకోవాలండి. వేసుకున్న దగ్గర కంబిని అయితే హీట్ చేసుకొని స్టవ్‌లో అయితే ఈ విధంగా మనం హోల్స్ అయితే వేసుకోవాలి. హోల్స్ అయితే చాలా చిన్నగా వేసుకోవాలండి. సరిపోతుందనమాట. ఈ విధంగా 2 పీసెస్‌కి అయితే హోల్స్ వేసుకున్న తర్వాత దీనికైతే నేను కలర్ అయితే అప్లై చేసుకుంటున్నాను. ఈ ఐడియాకైతే బ్లాక్ చాలా బాగుంటుందండి. మీకు కావాలంటే వేరే కలర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. బ్లాక్ అయితే చాలా యూనిక్‌గా ఉంటుందండి. ఈ విధంగా బ్లాక్ అయితే బయట మరియు లోపల ఈ విధంగా 2 పీసెస్‌కి అప్లై చేసి ఒక 2 సార్లు అయితే ఆరించుకోవాలి. టోటల్‌గా ఆరించిన తర్వాత చూడండి, దీనైతే మరింత అందంగా చేయడానికి ఈ విధంగా నేను కొన్ని అద్దాలు తీసుకున్నానండి. స్క్వేర్ టైప్‌లో ఉన్నవి. చూడండి, ఈ విధంగా ఫెవికాల్ అయితే యాడ్ చేసి ఆ డిజైన్ పైన ఈ విధంగా వేసుకుంటున్నాను. 2 పీసెస్‌కి అయితే వేసుకొని చుట్టూరున అండ్ ఈ విధంగా మిడిల్‌లో కూడా ఖాళీగా ఉంది కాబట్టి లైన్స్ అయితే వేసుకుంటున్నానండి. సేమ్ ఆ డిజైన్ ఎలా ఉందో అలా ఈ విధంగా వైట్ పెన్ సహాయంతో చిన్న బ్రష్‌తో ఈ విధంగా నేను లైన్స్ అయితే వేసుకుంటున్నాను 2 పీసెస్‌కి. 2 పీసెస్‌ని ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత ఇక్కడైతే ఒక దారం తీసుకున్నాను. హోల్స్ వేసుకున్న దగ్గర అయితే ఈ విధంగా టై చేసుకున్నానండి. ఇక దీన్ని మనం వాల్ డెకర్ చేసుకోవడమే. దీని మీద ఈ విధంగా ప్లాస్టిక్ మొక్కలు గాని లేదా చిట్టి బొమ్మలు అయితే ఈ విధంగా సెట్ చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. ఇలాంటివి మనం బయట కూడా తీసేటప్పుడు అస్సలు దొరకవండి. మన ఇంట్లో పాడైపోయిన జల్లెడతో ఇంత అందంగా చేసుకోవచ్చండి. ఐడియా మాత్రం నాకు చాలా బాగా నచ్చిందండి. మీకు ఎలా ఉందో కమెంట్ లో రాయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసేయండి.